హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈరోజు మనతో పాటు సీనియర్ డైరెక్టర్ గీతాకృష్ణ గారు మనతో ఉన్నారు. హాయ్ సార్. హాయ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు సృష్టి వర్మ మొదటి వారంలోనే బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళింది. సో జానీ మాస్టర్ ఫ్యాన్స్ తన వెనుక ఉన్నారు, వేరే వాళ్ళకు ఓటేసి తనకు ఓటేయకుండా తనని ఎలిమినేట్ చేశారు అనే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి మీరు ఎలా స్పందిస్తారు? యాక్చువల్గా నాకు ఆ బిగ్ బాస్ ఉంది కదా, అదంటే పరమ అసహ్యం. కానీ అడిగే కాబట్టి మొట్టమొదటి క్వశ్చన్ చెప్తున్నాను. నేను త్వరగా నా జీవితంలో 2 minutes ఎప్పుడైనా చూసానేమో. దాని తర్వాత ఒక అబ్బాయి ఎవరు లావుగా ఉంటాడు, అతను వచ్చి నన్ను జోక్ చేశాడు, మీరు వెళ్తే ఎలా ఉంటుందని. చాలా దరిద్రంగా ఉంటుందని చెప్పి నేను కమిటీగా వెళ్ళి వెళ్తాను తప్పితే పార్టిసిపెంట్గా వెళ్ళను. నేను అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను అనమాట. ఆ విధంగా అయితే సరదాగా అన్నాను అనమాట. నాకు యాక్చువల్గా దాని గురించి తెలియదు. కలర్స్ టీవీలు ఎప్పుడో పెట్టారు. ఇది దాని కాన్సెప్ట్ బాగా అన్ని భాషల్లోనూ ఒక్కొక్క పెద్ద స్టార్ని తీసుకుని వాళ్ళకి రోజుకి ₹1,00,000 ₹1,00,00,000 అలాగ ఇచ్చి వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఊరికి ఎవరు కదా. సో అటువంటి బిగ్ బాస్లోకి వెళ్తే పడుకున్న వాళ్ళకే పంపిస్తారని కొంతకాలం ఉన్నారు. అక్కడ ఉన్న కొంతమందికి అమ్మాయి పడుకుంటే అబ్బాయి మరి ఏం చేస్తారో తెలియదు, కానీ అమ్మాయిల మట్టుకు ఇలా వాడుకుంటున్నారని కూడా బిగ్ బాస్ గురించి చాలాసార్లు ఆ సిపిఎం ఒక ఆయన ఉన్నారు, సిపిఐ ఆయన కూడా చాలాసార్లు కామెంట్ చేశారు ఈ బిగ్ బాస్ గురించి. అటువంటి బిగ్ బాస్లో ఇప్పుడు అమ్మాయి పేరు ఏం పేరు, డ్యాన్సర్ జానీ మీద గొడవ పెట్టిన అమ్మాయి పేరు ఏం పేరు, సృష్టి వెళ్ళింది, సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేయలేదు. ఆ అమ్మాయి మీద ఇలా ఎలిమినేట్ చేయడం వలన మరి పేరు వస్తాను కూడా. బిగ్ బాస్ చేసే హ్యాండ్ కూడా ఉంటుంది అమ్మాయి యొక్క ఓటమి వెనకాల. ఓటమి అంటే కదా ఎలిమినేట్ అయింది అయిన దాని వెనకాల ఫ్యాన్స్ ఎవరికి చెప్పాలి? బిగ్ బాస్ ఆర్గనైజేషన్ చెప్పాలి, బిగ్ బాస్ జడ్జెస్ చెప్పాలి. ఇప్పుడు బిగ్ బాస్ హెడ్ చేస్తున్న నాగార్జునేనా? నాగార్జునే హెడ్ చేస్తున్నాడు బిగ్ బాస్లో. వాళ్ళందరూ హ్యాండ్ ఏదో ఉన్న తర్వాతే ఒక అమ్మాయిని కానీ అలాగని డిలీట్ చేస్తారు. తను మాట్లాడే మాటలు మనకి పెద్ద ప్లస్ కాకపోయినా, ఆ అమ్మాయి యొక్క ఇది రాకపోయినా, జానీ భాష అతని పేరు, అతని యొక్క ఫ్యాన్స్ ఎక్కువ ఫోర్స్ చేయడం వల్ల ఇన్ని ఉండొచ్చు కారణాలు. పర్టికులర్గా నేను ఇన్వెస్టిగేట్ చేసే సిబిఐ ఆఫీసర్ కాదు కాబట్టి చెప్పలేను. అమ్మాయి పెర్ఫార్మెన్స్ బాగుందో లేదో కారణాలు ఏంటనేది వాళ్ళకి తెలియాలి. యాక్చువల్గా ఇది ఎలా జరుగుతుంది, అక్కడ జరుగుతున్న అది కాన్సెప్ట్ తెలుసు నాకు, కానీ నేను ఎప్పుడు చూడలేదు పూర్తిగా. అక్కడక్కడ ఒక 5-5 సంవత్సరాలు ఎప్పటి నుంచి నాకు ఐ డోంట్ రిలీష్, నాకు ఐ డోంట్ లైక్ దట్. తర్వాత దాని మీద అన్ని భాషల్లోనూ వ్యతిరేకత ఉంది. అయినా కూడా అది మంచి ఇన్కమ్ జనరేటింగ్ గేమ్ షో అంటారు. అటువంటి గేమ్ షో కాబట్టి పెద్ద పెద్ద టీవీలు స్పాన్సర్ చేసి పెద్ద సెట్ వేసి, అన్నపూర్ణలో అయితే సెట్ వేసారు. ఇంకెలాగ అతనికి రోజుకి ఇంత ఇస్తున్నారు కాబట్టి 2 విధాలకు కలిసి వస్తుందని మొత్తం అక్కడే చేస్తున్నారు. అతనికి కూడా సినిమాలు ఉన్నా లేకపోయినా బిగ్ బాస్లో కనిపిస్తూ ఉంటాడు కదా. మంచి పాపులర్ షో కాబట్టి నాగార్జున, అతను అంటే ఎవరో నాగార్జున. దాని చేత ఎలిమినేట్ ఎందుకు అవుద్ది అనేది మనం జనరల్గా కారణాలు ఇప్పుడు చెప్పలేం, జరిగి ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి చాలాసార్లు చెప్పింది, జానీ మాస్టర్ నన్ను మైనర్గా ఉన్నప్పటి నుంచి వాడుకుంటూ ఇది చేసాడు, వాళ్ళ వైఫ్ వచ్చి నన్ను కొట్టింది, ఇవన్నీ మళ్ళీ రిమైండ్ చేయట్లేదు. ఆ అమ్మాయి కూడా మంచి డ్యాన్సర్గా ప్రూవ్ అయ్యి ఆ అమ్మాయికి సినిమాలు కూడా ఇవ్వచ్చు అని మనం కూడా అన్నాం. అవసరమైతే జానీ మాస్టర్ని ఫైన్ కూడా కట్టమనండి, అంతేగాని శిక్షించకండి, నేషనల్ అవార్డు లాగేసుకోకుండా అన్నీ అన్నాను. అతను యాక్చువల్గా వెరీ వండర్ఫుల్ కొరియోగ్రాఫర్ కదా, అతని దగ్గరే ట్రైన్ అయిపోయింది. నువ్వు మరి మైనర్గా ఉన్నప్పుడు పడుకున్నప్పుడు మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, నీకు బుద్ధి లేదా? ఈ రోజుల్లో 12 ఏళ్ళ అమ్మాయికి సమాధానం చెప్పలేం బయట కదా. అదే 12 ఏళ్ళ అబ్బాయికి అయితే అడిగి మక్ అంటే తమిళ్లో అడి డన్స్, ఇంగ్లీష్లో అదే తెలుగు తక్కువ కింద. అమ్మాయికి 12 ఏళ్ళు అంటే దున్నేస్తుంది జనాల్ని, ప్రపంచాన్ని దున్నేస్తుంది. అంచేత అటువంటిది ఇది 18 ఏళ్ళు 17 ఏళ్ళు ఉన్నప్పుడు తెలియదట, వాడుకోబడిందట అని అదొకరు చెప్పింది. తెలియదు, తప్పు ఉంటుంది. ఒక అమ్మాయి అబ్బాయితో పాటు రేపు చేయలేదు కదా. అలా పెరుగుకుంటూ అతని ద్వారా చాలా పాపులర్ అయ్యి మంచి డబ్బులు సంపాదించుకుంది. తర్వాత ఎవడో పెట్టాడు, కిరికి పెడితే నువ్వు మంచి పాపులర్ అవ్వాలంటే గుడ్ అని చేయాలి, బ్యాడ్ అని చేయాలి, అగ్లీ అని చేయాలి. ఇమీడియట్ గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ ఏదో ఒకటి చేసినా సోషల్ మీడియాలో గోక్కుంటారు కదా, అందరూ చెప్పుకుంటారు. ఆ విధంగా పాపులర్ అయింది. ఇటువంటి అమ్మాయిని ఇప్పుడు అందులోకి పెట్టి తీసుకోవడం వల్ల ఒక న్యూస్, బిగ్ బాస్కి ఎలిమినేట్ చేయడం వల్ల ఇంకో న్యూస్. రెండు చెప్పిన కదా, గుడ్ బ్యాడ్. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఆర్గనైజర్లు ఎవడన్నా రోడ్డు మీద కనపడుతుంది లాక్ కొట్టిందనుకో ఎవరికి సృష్టి, ఇంకో న్యూస్. కాకపోతే అది కూడా వాళ్ళు చెప్తారు. ప్రస్తుతానికి న్యూస్ క్రియేషన్, సెన్సేషన్ క్రియేట్ చేసే ఎనీ న్యూస్ బై ప్రామినెంట్ పర్సన్ అయ్యింది కదా. జానీ భాష అనే పెద్ద కొరియోగ్రాఫర్ మీద నెల్లూరు నుంచి వచ్చిన ముస్లిం అతను చాలా మంచి డ్యాన్సర్. అతను ప్రూవ్ అయినవి కూడా, అతను చేసిన డ్యాన్స్ కొరియోగ్రాఫ్ చేసినవి ఎవరెవరో ఉన్నారు, బన్నీ ఉన్నాడు, ఆడెవడో ఉన్నాడు, డైరెక్టర్ ఉన్నాడు, పుష్ప డైరెక్టర్, అందరూ మనం అందరూ మాట్లాడుకున్నాం.
నేను ఎప్పుడు అనలేదు, కానీ ద రీజన్ బిహైండ్ దిస్ సృష్టి వర్మ రివోకింగ్ అగెన్స్ట్ దట్ ఫెలో జానీ భాష అనేది అందరూ విన్నాం. ఇవి తప్పితే ఇంకేముంటాయి, వెళ్ళింది ఎలా పర్ఫార్మెన్స్ చేసి నేను చూడలేదు, ఎందుకు ఓడిపోయింది నేను చూడను కూడా అన్నట్టు. మీరు అడిగే కాబట్టి ఎనీ క్వశ్చన్కి ఆన్సర్ చేయకపోతే ఇది జరిగి ఉంటుంది. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ప్రెడిక్ట్ అనమాట, ప్రెడిక్ట్ చేసి చెప్తున్నాను యాక్చువల్గా ఇదే జరిగి ఉంటుంది. లేకపోతే అందరూ బిగ్ బాస్ కొంచెం బ్యాట్ చేస్తారు కాబట్టి ఈ అమ్మాయి ఎవరితో పడుకోలేదు వెరైటీగా అని ఉంటుంది. గిట్టిన వాళ్ళు ఉండరు, అమ్మాయికి ఇష్టం లేకపోతే ఎనీథింగ్ మైట్ హ్యాపెన్. ఒకవేళ నిజంగా పడుకున్నా కూడా మొత్తం మీడియాకి చెప్తానని ఉంటుంది. ఇన్ని చేసిన కూడా ఎవడో ఆ రోజు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత గోకాడు అనుకో, అది ఏం చేస్తాడు, జాగ్రత్త అని ఉంటుంది. అది కూడా రకరకాల కారణాలు ఉంటాయి. బిగ్ బాస్ ఇది పవిత్రమైన భారతీయ అంటే మహాభారత్ కాదు కదా, మహాభారతం వచ్చింది కదా, ఆ టైప్ కాదు కదా. అదేదో జస్ట్ ఒక కాన్సెప్ట్ చేసి ఒక 60 days అందులో మీరు ఎలా బతుకుతారో అనేది ఇంట్రెస్టింగ్గా చూస్తారు జనాలు. అది ఇంట్రెస్ట్గా చూస్తున్నారు అనేది ప్రూవ్ అయిపోయింది. 3-4 సీజన్లు ఎప్పటి నుంచో చేస్తారు, 3-4 years నుంచి ఇంత డబ్బు ఖర్చు పెట్టి. వాళ్ళకి అంత డబ్బు రాకపోతే చేయరు కదా. ఇక్కడ తమిళ్ చేస్తారు, తెలుగు చేస్తున్నారు, హిందీ కూడా చేస్తున్నారు, ఐ డోంట్ నో సో మెనీ దాంట్లో చేస్తున్నారు. ఇందులో ఈ అమ్మాయి న్యూస్ అవుద్దని పెట్టుకున్నారు, మళ్ళీ ఎలిమినేట్ చేయడం వల్ల మళ్ళీ న్యూస్ అవుద్దని తెలుసు. ఎలిమినేట్ అయిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి రియాక్షన్ అడగాలి యాక్చువల్గా. మాకంటే దో ఐఎమ్ ఏ ఫిల్మ్ మ్యాన్ మాట్లాడగలను, కానీ ఏ కారణాలు నాకు తెలియదు. యాక్చువల్గా అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్లో ఉంది. ఆ అమ్మాయి మరి ప్రవస్తి, అదే అమ్మాయి ప్రవస్తి అన్నాను, అమ్మాయి సృష్టి వర్మ. ఇదే ఎక్కడికి వచ్చింది, నా దగ్గరికి వచ్చింది బాబు, నేను దాని గురించి మాట్లాడాను కాబట్టి అక్కడికి వచ్చి నన్ను బ్యాడ్ చేస్తాను, నేను యాక్సెప్ట్ చేయలేదు. ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి కదా, నేను చూస్తే తండ్రినే ఉంది, లాక్ కానీ ప్రొఫైల్ వస్తుంది కదా, అందరూ లాక్డ్ అని పెడతారు బుద్ధి లేని వాళ్ళ. లాక్డ్ అయితే నాలాంటి వాళ్ళు ఎలా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు, నువ్వు పెద్ద ఫిగర్ నువ్వు, నువ్వు పెద్ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రతి ఒక్కడు ప్రొఫైల్ లాక్డ్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకు నేను ఓకే చేయాలి, లాక్ చేయవలసింది మేము. చెత్త నాకుడు వస్తారు కదా సినిమా వాళ్ళు, యూట్యూబ్లో మాట్లాడుతున్నాం కాబట్టి మాకు భయం, ఎవడని తిడతాడేమో ఆ కొడక అని చెప్పేసి మేము భయపడుతూ లాక్ చేసుకోవాలి. ప్రతి చెత్త నాకుడికి ప్రతి చెత్తతో లాక్ చేసుకోవడం. ఎందుకు చెక్ చేయడం, లాక్ చేస్తే నీ పేరు చెప్పారు అర్థమైపోతుందా, నువ్వు ఐశ్వర్యరాయ్ నువ్వు కదా, అసలు ఎందుకు లాక్, ఏదో ఆప్షన్ ఇచ్చాడు. జనరల్గా విమెన్ మీద ఎక్కువ కామెంట్ చేస్తారు కాబట్టి అప్పుడు లాక్ చేస్తారు, ఎవరైనా చేసుకోవచ్చు. మరి మీరే చేసుకోవద్దు అన్నారంటే డోంట్ కమ్ టు ఫేస్బుక్, ఎవరు రమ్మనండి, నేను ఎవరు రమ్మని వాళ్ళు రిక్వెస్ట్ ఎందుకు చేస్తావు, గీతాకృష్ణ అన్ని ఇన్ని ఎందుకు రిక్వెస్ట్ చేస్తావు, చేసినప్పుడు నువ్వు ఎవరో చూడగానే దట్ ప్రొఫైల్ లాక్, మేము బుక్డ్ అని అనిస్తున్నాకు. అంచేత వై ఆర్ యూ లాకింగ్, ఆ విధంగా ఈఎంఐ కూడా లాక్ చేసి ఉంటుంది. అందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పర్సనాలిటీ దే ఆర్ లాకింగ్ అండ్ ఆస్కింగ్. నేను ఎవరు వెయిటింగ్ ఉంటారు 2000 మంది, ఒకసారి ఫేస్బుక్కే తీసేస్తుంది. సో మెనీ ఫ్రెండ్స్ ఆర్ ఇది ఫర్ యూ టు కన్వీనియంట్లీ యాక్సెప్ట్. మేము కొన్ని డిలీట్ చేసామా ఫేస్బుక్ సరిగ్గా వాడినోళ్ళని నేను చేస్తూ ఉంటాను. అవి మళ్ళీ నాకెందుకు దండగా, ఫేస్బుక్కే డిలీట్ చేసేస్తుంది. ఒక 100 మంది డిలీట్ చేస్తే ఇంకో 100 మందిని యాక్సెప్ట్ చేయరు. అప్పుడు కూడా చేయట్లేదు ఈ మధ్య నేను చాలామందికి. ఇంకో ఇలాగే లాక్డ్ అని పెడతారు కాబట్టి. అలాగే ఈ అమ్మాయి నాకు ఫేస్బుక్లో వచ్చింది, బట్ ఐ డోంట్ థింక్ ఐ యాక్సెప్టెడ్. ఈ అమ్మాయి కాంట్రవర్షియల్ ఉంది, మనం ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఏమన్నా ఫ్యాక్ట్ మాట్లాడితే అమ్మాయి హట్ అయ్యి ఎక్కడికి వచ్చి మళ్ళీ పెడుతుంది. ఒక్కసారి యాక్సెప్ట్ చేసావు అనుకో, ఇమీడియట్లీ నెక్స్ట్ నువ్వు నా గురించి ఎలా పెట్టు స్టూపిడ్ అని అందరికి మొత్తం తెలిసిపోతుంది. అవుద్దా, అంచేత నేను యాక్సెప్ట్ చేయలేదు. అంచేత అదర్వైజ్ స్మాల్ గర్ల్ చాలా బాగా చేస్తుంది. ఆ అమ్మాయి అతనితో పాటు జానీతో పాటు ఆ ప్రాక్టీస్ యాక్టర్స్కి నేర్పించేది అంతా కూడా చాలా చాలా బాగుంది. తర్వాత ఆ అమ్మాయి కూడా పాపులర్ అయింది కాబట్టి అంతకుముందు ఉన్న పాతవి మనం చూడని కూడా చాలా చాలా వచ్చినాయి. ఇట్స్ వెరీ షీఈస్ డన్ వెరీ గుడ్. ఇంకొక పక్కన ఇంకొక అమ్మాయి కూడా బాగా చేస్తుంది. అతను అసిస్టెంట్లు అందరూ కూడా దే కెన్ ఇండిపెండెంట్లీ కొరియోగ్రాఫీ సాంగ్. కాకపోతే ఆ అమ్మాయికి ఇలా పాపులర్ అవడం వల్ల కొంతమంది ఇష్టపడిస్తారు, కొంతమంది జానీ మాస్టర్ మీద ఫేవర్గా ఉన్న వాళ్ళు ఇవ్వకపోవచ్చు. అదే కానీ దీనికి బిగ్ బాస్కి సంబంధం. బిగ్ బాస్ ఒక న్యూస్ క్రియేట్ చేయాలి, వాళ్ళు ఎప్పుడు కూడా బస్ క్రియేట్ చేయాలి. సాఫ్ట్గా వెళ్ళిపోతే బిగ్ బాస్కి ఇది రాదు. ఇప్పుడు ఇలాగ ఉన్నాం వల్ల మనం ట్రోల్ చేస్తాం, మళ్ళీ వెళ్ళి చూస్తారు ఇంకెవరు ఎలిమినేట్ చేయబడతారని చెప్పేసి. అర్థమైనప్పుడు ఇది ఒక టెక్నిక్. పాపులర్ పీపుల్నే శాక్ చేస్తారు, శాక్ అంటే ఎలిమినేట్ చేస్తారు. సో ఆ విధంగా కూడా అవ్వచ్చు. అసలు కారణాలు ఉండవు. ఏముంటాయి, ఆ అమ్మాయి పాపులారిటీని వాడుకోవడం కోసం యాక్సెప్ట్ చేసి లోపలికి పెట్టారు. తర్వాత 1 week తర్వాత ఎలిమినేట్ చేశారు. దిస్ ఈజ్ గోయింగ్ టు ఏ బిగ్ బజ్ నౌ. మళ్ళీ ఒక కమోషన్ వస్తుంది అన్నమాట. ఆ విధంగా తప్పితే యాక్చువల్ కారణాలు ఏముండవు. ఆర్ మేబీ చాలా సబ్స్టాండర్డ్గా కూడా అమ్మాయి లోపల ఆ పెర్ఫార్మెన్స్ బాగాలేదేమో కూడా చెప్పలేము. ఎడ్డు అంటే దడ్డు అన్నట్టుగా నేను చూడలేదు కాబట్టి అంతకంటే ఎక్కువ చెప్పలేను. అలా ఏమన్నా మాట్లాడుతుందేమో. షీఈ్
క్రియేటింగ్ సమ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ద పార్టిసిపెంట్స్ అయి ఉంటుంది. ఏ ఉంటుంది సాధారణంగా. ఆ కాన్సెప్ట్ తెలుసు కాబట్టి మాట్లాడతాం కాబట్టి ఐ నెవర్ వాచ్డ్. ఒక్కసారి 2 సార్లు 2 నిమిషాలు చూశాను అంతే. 2 మినిట్స్లో నాకు ఇప్పుడు అర్థం అవ్వలేదు. అది కూడా పాత ఎపిసోడ్స్. ఏంటిది ఈ గోల్ అని చెప్పేసి ఓ పక్కన సిపిఐ అతను ఎవరో ఉంటారు, పేరు మర్చిపోయాను. ఆయన మన చిరంజీవి గురించి కూడా ఎవరి గురించి కూడా బ్యాడ్ హైలైట్ అతను. సిపిఐ అతను ఏదో ఉంటుంది పేరు. ఆయన ఎప్పుడు కూడా దీనికి ఎగెనెస్ట్. నాగార్జున తిడతా ఉంటాడు, బిగ్ బాస్ని తిడతా ఉంటాడు, కమ్యూనిస్ట్ పార్టీ ఒక ఆయన. సో అంతవరకే తెలుసు. బట్ ఐ డోంట్ నో ద రియల్ రీజన్స్ ఆఫ్ దిస్ గర్ల్ బీన్ ఎలిమినేటెడ్ ఆర్ ప్లౌడ్ ఇన్ టు ద షో. షో కూడా షోలో తీసుకోవడం తెలియదు నాకు, ఎలిమినేట్ చేయబడడం తెలియదు. దట్స్ ఆల్.